ఇంకొక బాధ ప్రభుత్వానికి ఇక చూడుర్రి ఎస్ఎస్ఏ ఉద్యోగుల నిరత్న వినసన 9వ రోజుకు చేరుకున్న సమ్మె ఏంది ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె నాటికి 9వ రోజుకు చేరింది। ఈ సందర్భంగా ఉద్యోగులు భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ ఎదుట బతుకమ్మతో నిరసన తెలిపారు। మహబూబ్ నగర్లో ధర్నా చౌక్లో మహిళా ఉద్యోగులు మోకాలపై నిలబడడంతో పాటు వంట వార్పు నిర్వహించారు। జనగామ కలెక్టరేట్ ఎదుట దీక్షా శిబిరం వద్ద టీ స్టాల్ ఏర్పాటు చేసిన నిరసన తెలిపారు। గుండెపోటుతో ఎస్ఎస్ఏ ఉద్యోగిని మృతి 10 రోజులుగా సమ్మె చేస్తుండడంతో ఒత్తిడికి గురై 5 రోజుల క్రితం గుండెపోటు హైదరాబాద్లో చికిత్స పొందుతూ మృతి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది। సో పూర్తి స్థాయిలో ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటి అంటే తెలంగాణ యావత్తు సమాజం రేవంత్ అధికారంలోకి వచ్చిన సంధి పూర్తి స్థాయిలో కూడా నిరసన హోరు కొనసాగుతుంది తప్ప అంతకుమించి జరిగేదేం లేదు। రేవంత్ సర్కార్ ఏంది ప్రజల అభిష్టానికి ప్రజలకు ఇష్టానుసారంగా పరిపాలన చేస్తున్నాడంటే కాదు, ఉద్యోగులకు అనుసారంగా చేస్తున్నాడంటే కాదు, మరి ఎవరి కోసం చేస్తున్నాడు అనేది ఆయనకే తెలవాలి। ఇక్కడ వీళ్ళు దాదాపుగా 9 రోజులుగా ఆందోళన వ్యక్తం చేస్తుంది। తెలంగాణ ఆడబిడ్డలండి, ఆడబిడ్డలను కూడా గౌరవించకపోతే ఇక కాంగ్రెస్ పార్టీ ఏం ప్రభుత్వం అండి అది నాకు అర్థం కాదు। వీళ్ళు వంట వార్పు చేసి ఇక్కడ చనిపోతూ ఉంటే కూడా ఇంకా ఏం చేయాలి చెప్పు। ఇక నిన్న అద్భుతమైన విషయం లగచెర్ల రైతులకు బెయిల్ ఫలించిన బీఆర్ఎస్ న్యాయ పోరాటం పట్నం నరేందర్ రెడ్డి 25 మంది రైతులకు ఊరట బాధిత కుటుంబాలు బీఆర్ఎస్ శ్రేణుల హర్షం కొడంగల్ నియోజకవర్గంలో భారీగా సంబరాలు సర్కార్కు చెంపదెబ్బ లాంటిది అన్న నేతలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి। మొత్తం లగచెర్ల రైతులకు బెయిల్ మంజూరు కావడంపై నారాయణపేట జిల్లా మద్దూరులో పటాకులు కాల్చి సంబరాలు చేసుకుంటున్న బీఆర్ఎస్ శ్రేణులు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది। 25 మంది రైతులు దాదాపుగా 39-40 రోజులుగా జైల్లో ఉన్న పరిస్థితి అకారణంగా ఏ తప్పు చేయలేదు। ఎందుకంటే కలెక్టర్ కూడా నా మీద దాడి జరగలేదు అని చెప్పిండు, అయినప్పటికీ కూడా లోపటేసి అనేక రకాలుగా కూడా ఇబ్బందుల పాలకు గురైన పరిస్థితి అయితే మనం చూసాం। అంటే మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీ అందరికీ తెలిసిన విషయమే ఏ విధంగా ఎట్లెట్లా జరుగుతున్నది ఏం కథ అనేది మీరు అందరూ కూడా చూసిళ్ళు। అంటే అకారణంగా పూర్తి స్థాయిలో కూడా లగచెర్ల రైతులను లోపడేయం వల్ల ఎంత నష్టం జరిగింది అనేది కూడా మనందరం కూడా చూసిన పరిస్థితి అయితే కనబడుతుంది। సో మొత్తానికి ఇక్కడ జరుగుతున్న ఎపిసోడ్లలో కూడా న్యాయమే గెలిచింది అని చెప్పడంలో కూడా ఎలాంటి డౌటు లేదు। ఇక లగచెర్ల రైతుల పోరాటం మరో ఏజెండాలా ఉండబోతుంది అనేది మనకు అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం। ఎందుకంటే ఇప్పటికే అన్యాయంగా మేము జైల్లో ఉన్నాం, అన్యాయంగా మమ్మల్ని ఊసలెక్క పెట్టే పరిస్థితి రేవంత్ రెడ్డి తీసుకొచ్చిండు, ఇక ఖబర్దార్ రేవంత్ రెడ్డి అని మరో పోరాటం అయితే వాళ్ళు చేయబోతున్నారట। దానికి సంబంధించిన అంశం కూడా కనబడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది। ఇక దాంతోపాటుగా మళ్ళీ అంశం రెవెన్యూ రివర్స్ గ్రామాలలో మళ్ళీ వీఆర్ఓ వ్యవస్థ కింది స్థాయి అధికారులకు విచక్షణ అధికారులు 2014 ముందున్న నిషేధిత జాబితా అమలు మళ్ళీ ప్రత్యక్షం కానున్న అనుభవదారుల కాలం ఇప్పుడు మళ్ళీ కౌలుదారులకు భూ హక్కులు ఇక భూమిని అమ్మాలంటే సర్వే చేయాల్సిందే। ఫౌతీ భూముల బదిలీలను ఆర్డీఓకు అధికారం ట్రిబ్యునల్ ఏర్పాటుపై ఎటు తేల్చని ప్రభుత్వం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది। తెలంగాణలో పరిపాలన వ్యవస్థ అనేది తిరోగమనంలో చేరుతుంది। ఇంకా దీని గురించి మనం మాట్లాడుకున్నాడు అవసరమా? పరిపాలన అనేదే చక్కగా లేకపోయా, ప్రజలకు ఇష్టానుసారంగా పరిపాలన కొనసాగిస్తే ఎవరేమన్నారు। ఇక అధికారులు అందరికీ ఎక్కడికక్కడ పంచాయితీ లగచెర్ల ఇటు ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఆందోళన అటు పార్టీ మారిన గిఫ్టుల ఈ ఫార్ములా అని కేటీఆర్ రకరకాలుగా పంచాయతీ ఉన్నాయి। రేవంత్ దుకాణం ఒకటి ఉన్నదా, చాలా రకాలుగా ఉన్నాయి, మీ అందరికీ తెలిసిన విషయమే। దానికి సంబంధించి ఇంకేమున్నదని తెలంగాణ ప్రాంత బిడ్డలారా। ఇక అసెంబ్లీలో డ్రంక్ అండ్ డ్రైవ్ లోలి మంత్రి కోమటిరెడ్డి వర్సెస్ హరీష్ రావుపై కోమటిరెడ్డి అవినీతి ఆరోపణలు